అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఆగస్టు 4వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారికి ఎదురవబోయే సమస్యలను ఏ విధంగా అయితే పరిష్కరించుకోబోతున్నారు, వారు వినబోయే వార్తలు ఎటువంటి పరిణామాలను అయితే దారితీస్తున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు చేయవలసిన దేవతారాధన ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం గురూజీ భవానీ రాజు గారు. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడ లేకపోవడం, బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలున్నా మన గురువు గారిని అయితే ఒకే ఒకసారి సంప్రదించి చూడండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్తున్నారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం తెలుసుకున్నట్లయితే వీరు చాలా గంభీరత్వంగా కనిపించినప్పటికీ కూడాను చాలా మంచి మనసు కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. ఎంతో సహాయశీలులు, చాలా మేధస్సు కలిగిన వ్యక్తులు కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి క్రమశిక్షణతో కూడిన ఒక విజయం సాధించే విధంగా బలంగా అయితే గ్రహ గోచారాలు, వీరికి గ్రహాల యొక్క స్థితులు తెలుస్తున్నాయి. అలాగే ఆర్థిక, విద్య, కుటుంబ విషయాలు అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ తెలివైన నిర్ణయాలకు తప్పకుండా తోడ్పాటుగా అయితే ఉండబోతున్నాయి. మనశ్శాంతి కోసం ధ్యానం చేయడం ఎంతైనా మంచిది. ప్రశాంత వాతావరణంలో మీరు తప్పకుండా ధ్యానం చేయడం వల్ల ఒత్తిడికి గురి కాకుండా మనసు యొక్క ఆనందంగా, ఆహ్లాదంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా అన్ని రకాలుగా కూడా నల్ల నువ్వులను దానం చేయడం, శని భగవాన్ని ప్రార్థించడం ద్వారా కూడా మీకు ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అలాగే ఆటంకాలు కావచ్చు, అన్నీ తొలగిపోయి చాలా చక్కగా అయితే మీ యొక్క జీవితంలో శుభ పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. హనుమాన్ చాలీసా వినడం లేదా మీరు చదవడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు మీకైతే రాబోతున్నాయి. అలాగే రేపటి రోజున మీకు శివాలయంలో నల్ల నువ్వుల దీర్పు రంగు మీకు చాలా శుభసూచకంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా హనుమంతుల వారి యొక్క ధ్యానంలో ఉండడం ద్వారా చాలా మంచి ఫలితాలు అయితే మీకు తప్పకుండా అయితే లభించే అవకాశం కూడా ఉంది. అత్యంత శుభప్రదం అయితే మీకు చాలా బాగా కనబడుతుంది. శని భగవాన్ యొక్క అనుగ్రహంతో ప్రార్థనలు చేయడం ద్వారా కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. చాలా కీలకమైన రోజుగా మీరు పరిగణించుకోవచ్చు. మీ యొక్క ఆత్మ పరిశీలన సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చాలా అవకాశాలు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి. మీ యొక్క మాటల్లో చార్వా, ఓర్పు, సహనం ఉండడం చాలా మంచిది. అలాగే అపార్థాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు అవన్నీ కూడా తప్పకుండా ఓర్పుతో, సహనంతో మీరు చాలా చక్కగా ఉండాలి. క్షమాపణ కూడా చాలా పెద్ద సంబంధాలను కాపాడుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపోద్రేకులు కావద్దు, మర్చిపోవద్దు. సహనంతో ఉండడం చాలా మంచిది. ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా సహనంతో స్పష్టంగా అయితే తీసుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో ఎవరికైనా హామీ ఇవ్వడం లేదా తొందరపాటు పెట్టుబడులు పెట్టడం కంటే ఆలోచించుకొని ముందుకు సాగడం చాలా మంచిదని అయితే మీరు తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధిక పెట్టుబడులు పెట్టకుండా మోసపోవద్దు. చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మీ జీవితంలో అనేక రకాలుగా కూడా చాలా మంచి రోజులుగా అయితే చెప్పుకోవచ్చు. ఎటువంటి పరిస్థితి మీరు ప్రారంభించినప్పటికీ కూడాను మంచిగా అనుకూల ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీరు తప్పకుండా స్వామివారిని పుష్పాలతో, అలాగే తమలపాకులతో ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. సింధూర పూజ చేసుకోవడం చాలా మంచిది. అలాగే స్వామివారికి వడమాల సమర్పించడం ద్వారా కూడా మీకు ఆర్థిక పరంగా కావచ్చు, శత్రు భయాలు కావచ్చు, అన్నీ తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సానుకూలమైన వచ్చే ఆలోచనలతో మీకు తప్పకుండా రోజు ప్రారంభం కాబోతుంది. మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి ఒక వ్యక్తి మీకు ఒక వార్తను వినిపించే అవకాశం కూడా ఉంది. కొంతమందికి మీకు ఉన్నటువంటి సంబంధాలు చక్కగా ఎన్ని రకాలుగా అయితే ఉన్నాయో అన్ని రకాలుగా కూడా కోపతాపాలు చేసుకోకుండా అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోవడం, బంధాలను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమని అయితే మీరు తెలుసుకోవాలి. మీకు చాలా పరీక్షా కాలం మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క పరీక్షా కాలం ముగింపుకు తప్పకుండా మీరు మీ నుండి దూరం కాబోతుంది. ఈ యొక్క పరీక్ష మీరు ఓర్పుతో, సహనంతో ఈ పరీక్షా కాలాన్ని నెట్టుకొస్తే తప్పకుండా అయితే దైవం యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. ఎన్నో ప్రశ్నలకు మీకు సమాధానం దొరకబోతుంది. ఎంతో ఓర్పుతో మీరు జీవితాన్ని కొనసాగించడం ద్వారా తప్పకుండా మంచి ఫలితం అయితే మీరు పొందబోతున్నారు. కొంతమంది వ్యక్తుల గురించి పెద్దగా మీరు పట్టించుకోకపోవడం, మీ యొక్క మంచి కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారిని భగవంతుని మీరు ఎప్పటికైతే దూరం చేయరు. మీకు హారితెని పెట్టే విధంగా ఉండే బంధాలను మాత్రం తప్పకుండా ఆ భగవంతుడు మీ నుండి తొలగించే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
భగవన్ నామస్మరణ నిత్యం స్మరించుకుంటూ ఉండడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. పెద్దగా మీరు చాలా మనసుని గాయపరచుకున్నప్పటికీ కూడాను ఎవరి మాటలు మీరు పెడచెవిన పెట్టకుండా ఉంటారు. ప్రతి ఒక్కరి నిర్ణయాలు కూడా మీరు ప్రతి ఒక్కరికి ఎంతో సలహాదారుగా ఉండే గొప్ప వ్యక్తిత్వం కలవారు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి అన్ని సానుకూల ఫలితాలు అయితే అందబోతున్నాయి. భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడం ద్వారా దైవం యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుందనేది తప్పకుండా అయితే తెలుసుకోవాలి. బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయం తర్వాత మీరు తప్పకుండా స్నానం చేసి ఇంటి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఆవు నేతితో లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. ముందుగా గణపతి ప్రార్థన చేసుకొని ఆటంకాలన్నీ తొలగాలని సంకల్పం చేసుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం, ఐశ్వర్యం, మనశ్శాంతి, గ్రహాల యొక్క అనుకూలత అన్ని పరమశివుని యొక్క ఆరాధన ద్వారా శుభప్రదంగా అయితే మీకు అందబోతున్నాయి. రేపటి రోజున తప్పకుండా మీరు భగవన్ నామస్మరణ చేసుకోవడం చాలా మంచిది. ఆత్మస్థైర్యం, మనశ్శాంతి ఎల్లవేళలా అయితే మీకు నిండుగా అయితే ఉంటాయి. చిన్నపాటి సమస్యలు తొలగాలని కూడా మీరు ఆ దైవాన్ని ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా అన్ని విధాలుగా కూడా మీకు ఎల్లవేళలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. మీరు తప్పకుండా ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని తప్పకుండా అయితే నిత్యం స్మరిస్తూ ఉండడం, మీ జీవితంలో ఆటంకాలు తొలగాలని గట్టిగా సంకల్పించుకోవడం, దేవునికి నమస్కరించుకోవడం, శని భగవాన్ని ప్రార్థించడం కూడా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీకు తప్పకుండా అయితే జరుగుతాయి. క్రమశిక్షణ, సహనం పెంచేందుకు ఆధ్యాత్మికంగా కూడా తోడ్పడతాయని తప్పకుండా నమ్ముకొని తీరాలి. సాయంత్రం ఇంటి ముందు కొద్దిసేపు దైవ నామస్మరణ చేసుకోవడం, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొనాలని స్తోత్రాలు అలాగే హనుమాన్ చాలీసా పెట్టడం కూడా చాలా మంచిది. మీకు పరస్పర అనుబంధ ఆలోచనలు కూడా బలపడతాయి. సాయంత్రం వేళ కూడా దీపారాధన చేసుకోవడం చాలా మంచిది, శుభప్రదంగా అయితే భావించవచ్చు. నిరుపేదలకు బియ్యం, పండ్లు లేదా వస్త్రాలు అలాగే విద్యార్థులకు పెన్లు దానం ఇవ్వడం చాలా మంచిది. రేపటి రోజున పక్షులకు అలాగే మూగజీవాలకు ఆహార పానీయ దానాలు చేయడం కూడా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే మీ జీవితంలోకి ఎల్లవెల్ల అయితే చాలా చక్కగా అయితే ఉంటాయి. రేపటి రోజున కోతులకు అరటి పండ్లు కనిపించడం ద్వారా అలాగే గోమాతను పూజించడం ద్వారా కూడా మీకు ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే జరుగుతాయి. ఆరోగ్యపరంగా అన్ని ప్రశాంతమైన వాతావరణం అయితే కలగనబోతుంది. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కోపోద్రేకులు కాకుండా ఓర్పు సహనంతో ఉండడం ద్వారా అన్ని విధాలుగా కూడా మీకు అన్ని రకాలుగా కూడా అన్ని మంచి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. స్వామివారి యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. శనిదేవుని స్మరిస్తూ పూజించుకోవడం ద్వారా శని భగవాన్ యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండడం ద్వారా మీకు పనుల్లో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచిగా చక్కగా అయితే ప్రతి ఒక్క పనిలో కూడా సజావుగా ఆర్థిక ఫలంగా కూడా మీరు చాలా చక్కటి లాభాలను అయితే పొందబోతారు. మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ అనుకోని విధంగా అయితే మీరు ఎక్కడ ఉన్నా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉండి వినాలి. మీరు తప్పకుండా అయితే ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా రాబోయే వార్త ఏదైతే ఉందో దాన్ని ప్రశాంతమైన వాతావరణంలో విని దాని ద్వారా రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో తప్పకుండా ఆలోచించుకొని తీరాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సహనాన్ని అసలు కోల్పోవద్దు. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా చర్చించి నమ్మకమైన వ్యక్తులతో లేదా కుటుంబ సభ్యులతో చర్చించి తీవ్రంగా మీరు ఆలోచించిన తర్వాతే తొందరపాటు నిర్ణయాలు అయితే అసలు తీసుకోవద్దు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. మంచి ఫలితాలను కూడా మీకు అందివ్వబోతుంది. ఎన్నో మంచి అవకాశాలు మీకు రేపటి రోజున అందబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. ఎటువంటి అవకాశాలను చేజార్చుకోవద్దు. తప్పకుండా అయితే భగవన్ నామస్మరణ మాత్రం అస్సలు విస్మరించవద్దు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.